అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా. అందరూ బాగున్నారా? అందరూ ధర్మంగా న్యాయంగా ఉండి నిజాలే మాట్లాడండి, అప్పుడు అందరూ ఖచ్చితంగా బాగుంటారు. ఏంటి మళ్ళీ వచ్చిన గుడికి అనుకుంటున్నారా? మళ్ళీ కాదండి, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము. మా ఊళ్ళో ఉన్నంత వరకు మేము ఈ గుళ్ళకి వస్తూనే ఉంటాము. మళ్ళీ అయితే నేను అమ్మవారి గుడికి అయితే వచ్చానండి. అంటే మేము ప్రతిరోజు గుళ్ళల్లో చేసుకునే సేవ అండి ఇది. రోజు వీడియో పెడితే మీరు చూడలేరు కదా, అందుకే మీతో ఏదో కొద్దిగా మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ అప్లోడ్ చేయాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే మాకు ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడు మేము ఇంకా వీడియోస్ పెట్టడానికి మాకు ఇష్టంగా ఉంటుందన్నమాట. ఎవరు చూడకపోతే ఇంక మాకు ఎందుకు పెట్టాలి అన్నట్లు అనిపిస్తుంది. అలా కాకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎందుకు పదే పదే అడుగుతున్నాను అంటే ఈ సక్సెస్ కావాలండి. సక్సెస్ చాలామందికి సమాధానం అనమాట. అంటే ఈ వీడియోస్ మీకు ఎందుకు పెడుతున్నా అంటే ఏదో మేము గొప్ప మేమే చేస్తున్నాము అని కాదు, మేము చేస్తున్నామనే గర్వం మాకు ఎప్పుడూ ఉండదన్నమాట. ఎందుకంటే దేవుళ్ళందరూ మాతో చేయించుకుంటున్నారు. అమ్మవారి గుడే కాదు, హనుమాన్ టెంపులే కాదు, కృష్ణాలయంలో చేస్తాము, రామాలయంలో చేస్తాము, శివాలయంలో చేస్తాము, అమ్మవారు లక్ష్మీమాత గుళ్ళో, చెన్నకేశ్వర స్వామి గుళ్ళో అందరికీ చేసుకుంటామన్నమాట. అంటే అలా చేసుకుంటుంటే కూడా చాలామంది ఒరవలేకపోయారు. వాళ్ళందరూ ఎట్లా అంటే మమ్మల్ని చాలా అన్నారనమాట. అంటే మీ పని పాట లేక గుళ్ళోకి వస్తున్నారు, వీళ్ళకి పంపించే తల్లిదండ్రులకు తెలివి లేదు అన్నట్టు మాట్లాడినారనమాట. అంటే పని పాట లేక గుడికి వెళ్ళడం కాదండి, కోటి పనులు వదిలిపెట్టుకొని అయినా కానీ గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలంట. అది వాళ్ళకి తెలీదు. మేము దైవ దర్శనంతో పాటు దేవుని సేవ కూడా చేసుకుంటున్నాము. అది మాకు దక్కిన ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అట్లా అనుకున్న వాళ్ళకి అదే పని పాట లేక వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళకి సమాధానమే ఈ సక్సెస్ అనమాట. అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాము. ఇలా మేము 10 yearsగా చేస్తున్నాం అన్నమాట ఈ సేవ. మేము ఏదో గొప్ప అని వీడియోలు పెడుతున్నామేమో అని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్తున్నాను. మేము 10 years ఇలా చేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడే అంటే మాకు చాలా కష్టంగా కూడా ఉందండి. మేము ప్రశాంతంగా వచ్చి ఇట్లా కసలు కొట్టుకొని బండలు తుడుచుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి పూజ చేసుకొని ప్రశాంతంగా అట్లా సంకీర్తనలో నేను మా చెల్లెలు బాగా కూర్చొని పాటలు పాడుకొని అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే వీడియో తీయాలి మా చెల్లెలు అంటే ఒకటే పని ఇద్దరు చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను చేస్తుంటే మా చెల్లెలు నన్ను వీడియో తీయాలంటే తన టైం అంతా వేస్ట్ ఇప్పుడు. లేకపోతే మా చెల్లెలు అక్కడ హనుమాన్ టెంపుల్లో అక్కడ కసలు కొట్టి బండలు తుడిచి ముగ్గులు వేసి అట్లా చేసేదన్నమాట. ఇప్పుడు ఇక్కడే ఇద్దరం ఉండేసిపోతున్నాం, మళ్ళీ తర్వాత అక్కడ చేసుకోవాలి, అట్లా ఉందన్నమాట. అంటే మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ దేవుని అయితే పెట్టాలనుకోలేదు. అంటే మాకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి అనుకున్నాము. తర్వాత అనిపించింది మేము ఎక్కడైతే టైం వినియోగించుకున్నామో, ఎక్కడైతే మేము అవమానం పడ్డామో అక్కడే మేము ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి మళ్ళీ అనుకున్నాము. మేము అనుకున్నది కాదు ఇది, అమ్మవారు దేవుళ్ళే మాకు అనిపించి మీరు ఈ వీడియోలు పెట్టండి, అందరూ చూస్తారు, మీ గురించి అందరికి తెలుస్తుంది, ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అనుకున్నారో వాళ్ళకి ఒక సమాధానం అవుతుంది, వీడియోస్ పెట్టండి అని వాళ్ళే అన్నట్టు అనిపించి నేను చేస్తున్నాను అనమాట. మా చెల్లెలు అయితే లేదు ఎవరు చూడరు ఎందుకు పెడదామని చెప్పేసి మా చెల్లెలు వద్దని ఫస్ట్లో. నా బలవంతమే అనమాట, పెడదాం స్రవంతి, మనం ఇక్కడే కదా మనకి అవమానం జరిగింది, ఇక్కడే మనం ఏంటో నిరూపించుకుందామని. చూడండి మా అమ్మవారు ఎంత బాగున్నారో. శ్రీమాత్రే నమః.